హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. తెలంగాణ జనసేనలో ఊపు అంటే మామూలు ఊపిరాల ఏంటో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఏ ముహూర్తాన తెలంగాణకి సంబంధించినటువంటి దిష్టి వ్యాఖ్యలు చేశారో దీని తర్వాత మొత్తం తెలంగాణలో ఒక రేంజ్లో హైప్ వచ్చింది జనసేన పార్టీకి. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కాంగ్రెస్ నాయకుల లేదా బీఆర్ఎస్ నాయకుల పుణ్యం ఏంటనేది పక్కన పెడితే తెలంగాణలో జనసేన పార్టీ జోష్ మాత్రం ఒక రేంజ్లో హై కనిపిస్తుంది. ఎక్కడి వరకు అంటే మొన్న మనం చూసాం పంచాయతీ ఎలక్షన్స్లో దాదాపు 100 మందిని గెలిపించుకుని తెలంగాణలో ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలన్నా ఆయన పేరు మీద ఏదన్నా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయాలన్నా తడిచిపోయేలా జస్ట్ శాంపుల్ చూపించారంతే. ఇకపోతే గత ఇప్పుడు మాత్రం ఒక రేంజ్లో జనసేన పార్టీకి హైప్ ఇవ్వటం కాదు, రేపు అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో తన సత్తా ఏంటో తెలిసేలా చాలా బలమైనటువంటి ప్లాన్సే వేస్తున్నట్టుగా తెలుస్తుందో. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి, 1-2 కాదు. రామ్ తాళ్ళూరి గారు ఎప్పుడైతే జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా అయ్యారో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పిఠాపురం లేదా షణ్ముఖ వ్యూహంతో అనేక నియోజకవర్గాలు పర్యటిస్తూ అనేక కమిటీలు కూడా వేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన కంప్లీట్ ఫోకస్ అంతా ఇప్పుడు తెలంగాణ మీదే పెట్టారు. ఇక్కడ హెడాక్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలు, అటు యూత్ కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, అన్ని విభాగాల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఈ నెల 30వ తారీఖు కల్లా పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారని చెప్పాలి. దీనికి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనేది మేము ఒకసారి చూసుకోవచ్చు. 6 రోజుల నుంచి కూడా అటు వైరా నియోజకవర్గం నుంచి సంపత్ నాయక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు, ఇగో రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన సత్తా ఏంటో నిరూపించాలనేటువంటి దాని మీద ఇంకా కొంతమంది, ఇదిగోండి ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో మేకల సతీష్ రెడ్డి గారి నేతృత్వంలో కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారట. షేర్లింగంపల్లి జనసేన పార్టీలో భారీగా చేరికలు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక వన్ బై వన్ ఇక్కడ ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది, నిజామాబాద్ కార్పొరేషన్స్కి, ఇలా కొంతమంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇక ఇది ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఖమ్మం జిల్లా మిర్యాల రామకృష్ణ నేతృత్వంలో ఇక్కడ జరిగినటువంటిది. ఇక్కడ ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కూడా జనసేన పార్టీ సత్తా ఏంటో చూపించుకోవడం. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నటుడిగా ఉన్నటువంటి ఆర్కే నాయుడు గారు, మనందరికీ తెలుసు, సాగర్ గారు, ఆయన కూడా జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా, ఆయన కూడా ఒక నూతన ఉత్తేజంతో పరిగెట్టిస్తున్నారని చెప్పాలి. ఏ జిల్లాకి ఆ జిల్లా, ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి, ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అలాగే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్, పాత బస్తీలో పురణాపులకి సంబంధించినటువంటి మహంకాళి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారని తెలుసుకున్నటువంటి దాని మీద. అలాగే కొంతమంది నటులు కూడా దీంట్లో ఈ తెలంగాణ ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో నటుడు తనీష్ గారు కూడా జాయిన్ అవడం జరుగుతుంది. అలాగే చాలామంది మీరు చూసుకుంటే కనుక 1-2 కాదు, ఇలా వన్ బై వన్ ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసేందుకు తెలంగాణ వేదికగా జనసేన పార్టీ సత్తా చూపించేందుకు చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు జనసేనని చాలా తక్కువ అంచనా వేసినటువంటి అధికార ప్రతిపక్షాలకు జనసేన సత్తా ఏంటో చూపించాలి, అది కూడా గ్రౌండ్ లెవెల్లో నుంచే మొదలు పెట్టాలని చెప్పి చాలా బలంగా తీసుకున్నారు, చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రతి నాయకుడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమాని కూడా పవన్ కళ్యాణ్ గారిని కించపరిస్తే, ఆయన్ని తెలంగాణ కావచ్చు, ఆ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి, అలాంటి భావజాలాన్ని మన రాష్ట్రం, మన తెలంగాణలో కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటిది చాలామంది యువత ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో చాలా భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. అది కూడా ఎలా ఉండబోతుంది అంటే రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ కాబోతుంది. నాకు తెలిసి ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ కూడా జరుగుతాయని కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది తెలంగాణకి సంబంధించి. సో పూర్తి స్థాయిలో జనసేన సత్తా ఏంటో ఈ ఎలక్షన్స్లో చూపించబోతుంది. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం జనసేన చూపించబోతుంది. ఆ తర్వాత 2028, 29 జరగబోయేటువంటి అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా జనసేన తన బలాన్ని నిరూపించుకుంటూ
ఇక్కడ నుంచి చట్టసభలకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా చాలా బలంగా వ్యూహం రచిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి.